ఇటువంటి ప్రహ్లాదుడు చిట్ట చివరికి తన యొక్క మిగిలిన విద్యార్థులందరినీ కూడా పిలిచి కూర్చోపెట్టాడు. ఒక రోజున గురువుగారు ఎక్కడికో వెళ్ళారు, వాళ్ళందరికీ తత్వం చెప్పాడు. ఒరే, మీరు జాగ్రత్తగా వినండిరా, కోట్ల జన్మల తర్వాత మనుష్య జన్మ వస్తుందిరా, సత్వరజస్తమో గుణములని 3 గుణములు ఉంటాయిరా. మనిషి బ్రతికినటువంటి ఆయుర్దాయంలో సగభాగం నిద్రలో వెళ్ళిపోతుంది, మిగిలిన సగభాగంలో బాల్యంలో అందున శైశవమునందు శిశువుగా ఉన్నప్పుడు ఏమీ తెలియదు. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. మలమూత్రాలతో భయంతో ఎప్పుడూ అమ్మ పాల కోసం ఏడుస్తూ శైశవం గడిచిపోయింది. బాల్యంలో ఏదో ఆటలు పాటలు చదువు అయిపోయింది. యవ్వనం ఇంకొక రకమైనటువంటి పిచ్చితోటి ధనార్జన కోసం అయిపోయింది. ఇక బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త. ఇంకా వృద్ధాప్యం వచ్చేటప్పటికి చింత, సంపాదించింది ఏమైపోతుందో, పిల్లలు జాగ్రత్తగా ఉంచుతారో ఉంచరో, వృద్ధిలోకి వస్తారో రారో బెంగ. ఇంకెప్పుడు నువ్వు పరబ్రహ్మం గురించి ఆలోచిస్తావురా అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి కాలమంతా సంసారమునందు దుర్వినియోగం అయిపోతోంది. కాబట్టి భగవంతుడి పాదములు పట్టుకోండి, భగవన్నామోచ్చరణ చెయ్యండి, లేకపోతే పాడైపోతారు. బంగారాన్ని పైకి తీసేటటువంటి కంసాలి ఎక్కడో ధూళిలో ఉన్నటువంటి బంగారాన్ని ధూళితో కలిపి తీసుకొచ్చి పాత్రలో వేసి అగ్నితప్తం చేసి మలినాల్ని తీసి శుద్ధ బంగారాన్ని పైకి తీస్తాడు. అలా విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శించడానికి సాధన చెయ్యండి. ఇన్ని మాటలు చెప్తే ఆ రాక్షస పిల్లలందరూ మాట అడిగారు, ఎరా నువ్వు మాతోనే కదా కలిసి పుట్టావు, పుట్టి బుద్ధిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, మాతో ఉన్నావు, నువ్వు మా గురువు గారు ఏం చెప్తున్నారో ఆ గురువు గారే నీ గురువు గారు కాబట్టి ఆ పాఠాలే వింటున్నావు, ఈ పాఠాలన్నీ నీకు ఎలా తెలిసి, నీకు ఎక్కడి నుంచి వచ్చింది భక్తి అన్నారు. అక్కడ చెప్పాడు ప్రహ్లాదుడు రహస్యం. ఇది మనిషి జీవితంలో బాగా జ్ఞాపకం ఉంచుకోవలసిన విశేషాలు.